ఏ ప్రసంగానికి పట్టబడ్డావో మర్చిపోయావా? నీ ప్రారంభపు స్మృతులు మర్చిపోయావా? ఏమైంది? ఆ రోజు నాకిటి మీద చెయ్యేసావు, బతికితే నీ కోసం బతుకుతానని మునిగి లేచావు. ప్రసంగం మర్చిపోయావా? ఆ ప్రసంగం తాకిడికి ఈ ప్రాంగణంలో, ఈ చర్చిలో ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఈ ప్రకటనకి, ఈ ప్రసంగానికి నేనే స్పందన నిలబడ్డావు. ఆ స్పందన ఏమైంది? ప్రసంగం చెబుతుంటే మురిసిపోయావు, ప్రసంగం వింటుంటే మురిసిపోయావు, వాక్యాలు నేర్పిస్తుంటే భలే ఉంది దేవుడు ఈరోజు నాతో మాట్లాడారని నీ చెవులు, హృదయం సంతోషించింది. ఏమైపోయినాయి ఆ ప్రసంగాలన్నీ? ఎక్కడ పోయి ఆ ప్రసంగాలన్నీ? నీ వాక్యం నేర్చుకున్న అనుభవం ఏది? ఎలాంటి ఉపదేశాలు వినేవాడు, వినేదానివి? ఎలాంటి ఉపదేశాలు విన్నావు? ఎలాంటి ఉపదేశాలు పొందావు? ఎలాంటి జ్ఞాపకాల్లో ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఉపదేశాలు పోయే, జ్ఞాపకాలు పోయే, వాక్యాలు వినడం మానేసావు. ఈ మధ్య ఎఫ్ఎం బాగా వింటున్నావు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూస్తున్నావు, రకరకాల పాటలు వింటున్నావు, రకరకాల అలవాట్లు వచ్చేసాయి, రకరకాల రీల్స్కి అలవాటు పడిపోయావు. ఫేస్బుక్, ఇన్స్టా, చెత్త చెదారం, ఈ దరిద్రమంతా వినడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఆ మొదటి ఉపదేశాలు వినే జ్ఞాపకం నీకుందా?